బ్లూమ్స్ ఏంటండి? ఇది చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఆహా. అంటే ఇప్పుడు స్పీచ్ డిలే కానీ, ఆటిస్టిక్ డిజార్డర్స్, బిహేవియర్ థెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ అవుతాయి. ఓకే. సో బ్లూమ్స్ అని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెంటర్ అండ్ విత్ ఆల్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ స్టార్ట్ చేస్తాము. దీన్ని డాక్టర్ చైతన్య, ఓకే, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్. హలో అండి. హలో చైతన్య గారు. ఓకే. సో ఈయన డీల్ చేస్తారు. సో దీని గురించి డీటెయిల్స్ మీకు చైతన్య గారు చెప్తారు. తన స్వర్ణ, స్పీచ్ థెరపీ. హాయ్ స్వర్ణ. హాయ్ హాయ్. ఓకే అండి. సో చైతన్య గారు ఒకసారి చూసేద్దామండి అసలు ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటని. రైట్. శిరీష్ గారు అన్నట్లుగా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సెంటర్ అనేసి అన్నారు. అవునండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిడిసి సెంటర్స్ ఇన్ ద ట్విన్ సిటీస్. ఓకే. వి హ్యావ్ మన దగ్గర బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, ఫిజియోథెరపీ, ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే. థెరపీ ట్రీట్మెంట్స్. ఓకే. సో ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకంటే వి స్టార్ట్ ఆఫ్ ఈవెన్ యాజ్ అ న్యూనిట్ అండి, అంటే యాజ్ ఎర్లీ యాజ్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ నుంచే మనకి ఏమైనా మైల్ స్టోన్స్ డిలే ఏమైనా ఉన్నాయంటే ఇఫ్ దే గెట్ ఇట్ టు అవర్ నోటీస్ వీ కెన్ ఇవాల్యుయేట్ దెమ్. ఎంత ఎర్లీగా ఇవాల్యుయేషన్స్ చేసి ఎంత తొందరగా థెరపీ స్టార్ట్ చేసి అంత తొందరగా విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఇది ఒక రూమ్ అండి. ఇది ఒక రూమ్ అండి. దిస్ ఇస్ వాట్ వి కాల్ ద ఆక్యుపేషనల్ థెరపీ రూమ్. ఆక్యుపేషన్ థెరపీ. అవునండి. అంటే ఏం చేస్తామండి? ఆక్యుపేషనల్ అండ్ ఫిజియోథెరపీ. సో పిల్లలకి కొంతమందికి సెన్సరీ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి మసిల్ టోన్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఓకే. సో వాళ్ళందరినీ ఎక్సర్సైజెస్ ఇప్పించి నేర్పించి హౌ టు ఇంప్రూవ్ మొబిలిటీ, హౌ టు డిక్రీస్ ఆ సెన్సరీ ఇష్యూస్ అవన్నీ ఇక్కడ చేస్తారు. సూపర్. చక్కగా స్పేషియస్ గా పిల్లలు ఆడుకోవటానికి మొత్తం అన్ని కూడా అరేంజ్ చేసి, అంటే వాళ్ళకి కొంచెం నచ్చే విధంగా కలర్ఫుల్ గా, సో దట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్లే ఎన్వైరన్మెంట్. చాలా బాగుందండి. అంటే ఇవి స్టెప్ బై స్టెప్ వెళ్తారా డాక్టర్ గారు? ఎట్లా వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి పిల్లలకి? అంటే స్టెప్ బై స్టెప్ కన్నా వి డూ ప్యారలల్ ట్రీట్మెంట్ మ్యామ్. అంటే ఒకేసారి స్పీచ్, బిహేవియర్, ఆక్యుపేషన్ థెరపీ ఓకే ప్యారలల్ గా ఇవ్వడం బెటర్. సో అన్ని డొమైన్స్ అంటాం మనం, డిఫరెంట్ డొమైన్స్ అన్నిట్లో ఇంప్రూవ్మెంట్స్ రావడానికి అలా చేస్తాం. ఓకే అండి. ఇదేంటండి? ఇది స్పీచ్ థెరపీ రూమ్ మ్యామ్. సో వీ విల్ హ్యావ్ ఎ స్పీచ్ థెరపిస్ట్ హూ విల్ ఇవాల్యుయేట్, ఇనిషియల్ గా ఇవాల్యుయేట్ చేస్తారు ఎక్కడ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ద స్పీచ్, ఆ ఇంప్రూవ్మెంట్స్ ఎలా తీసుకురావచ్చు స్పీచ్ థెరపిస్ట్ చేస్తారు. ఇప్పుడు నవేడేస్ మనం చాలా ఎక్కువ చూస్తున్నాం కదా ఈ ఇష్యూని. రీజన్ ఏంటై ఉంటుందంటారండి? అగైన్ అది కంప్లీట్గా చెప్పలేము మ్యామ్. మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం మ్యామ్. అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ కాజెస్ ఉండొచ్చు, డైట్ ఉండొచ్చు, వాచింగ్ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ కెన్ ఆల్సో బి వన్ ఆఫ్ ద కాజెస్. ఇది ప్రెగ్నెన్సీ టైంలోనా? ప్రెగ్నెన్సీ టైంలో కాదు, చిన్నపిల్లల్లో అంటున్నాను. అంటే నౌడేస్ 6 months అండ్ ద పేరెంట్స్ ఆర్ బిజీ, దే టెండ్ టు టీవీ ఆన్ చేసేసి ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో దే గెట్ అడిక్టెడ్, ఆ టీవీకి స్క్రీన్ కి అడిక్ట్ అయిపోయి, అంటే వాళ్ళ పేరెంట్స్ తో, వాళ్ళ సిబ్లింగ్స్ తో ఇంటరాక్షన్ తక్కువ అయిపోయి, అది వన్ ఆఫ్ ద కాజెస్. దట్ ఈస్ నాట్ ద మెయిన్ కాజ్, బట్ ఈజ్ ఇట్ జెనెటిక్, ఈజ్ ఇట్ ఎన్వైరన్మెంటల్, డైట్ వలన, ఇంకా మాకు కరెక్ట్ గా కాజ్ ఇంకా వి కుడెంట్, అంటే ఇంకా రీసెర్చ్ అవుతుంది. ఓకే అండి. బట్ వి టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, స్టార్ట్ ఆఫ్ థెరపీ ఎంత తొందరగా ఎంత తొందరగా. ఈ స్పేస్ ఏంటండి? ఇది పిల్లల ప్లే ఏరియా మేడం. ఓకే. సో జస్ట్ ఫర్ దెమ్ టు బి అ లిటిల్ మేక్ దెమ్ హ్యాపీ, దే షుడ్ బి కంఫర్టబుల్ వెన్ దే కమ్ ఫర్ థెరపీస్. వాళ్ళకి అది స్ట్రెస్ ఉండకూడదు, ఏదో థెరపీ అంటే ఏదో ఇది లాగా. ద సేమ్ టైమ్ ద ప్లే ఏరియా ఆల్సో ఇస్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈచ్ టాయ్ దానికి దాని ఓన్ ఇంపార్టెన్స్ ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాల్స్ తో ఆడినప్పుడు టచ్ సెన్సరీ కానీ, సౌండ్ సెన్సేషన్స్ కానీ, అవన్నీ ఫిజియోథెరపీలో కూడా రావచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ లైక్ ప్లే ఏరియా లాగా. ఓకే. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరికి థెరపీకి వచ్చినప్పుడు ఓన్లీ థెరపీ వరకు ఉంటుందా, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం చెప్తామండి? అవును మ్యామ్. సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. ఎందుకంటే థెరపీస్, చిల్డ్రన్కి థెరపీస్ ఒక పార్ట్ అయితే, పేరెంట్స్కి అవేర్నెస్ రేస్ చేయడం చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే పేరెంట్స్కి కొంచెం అవేర్నెస్ ఉండొచ్చు, కంప్లీట్గా ఉండదు. సో వీ మేక్ ష్యూర్ అందరికీ ఆ ప్రాపర్ ఏంటి, వాట్ ఈస్ ద, అంటే ఎలా రావచ్చు, ఎలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు పిల్లల్లో, అవన్నీ మేము చెప్తాం. పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది మ్యామ్, వేర్ వీ యాక్చువల్లీ ఎందుకంటే ద పేరెంట్స్ ఆఫ్ సచ్ చిల్డ్రన్ చాలా స్ట్రెస్లో ఉంటారు. అవునండి. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా కావాల్సి వస్తుంది, అది కూడా చేస్తాం. వీ ఆల్సో హ్యావ్ వాట్ ఈస్ నోన్ ఎస్ రెస్పైట్ కేర్. అంటే సమ్ టైమ్స్ దే మైట్
both the parents might have to go to suppose ఒక ఫంక్షన్కి వెళ్ళాలో ఏదో బయటికి వెళ్ళాల్సి అవును. వస్తే a couple of hours, 2 hours or 3 hours, so we take care of the children. And Okay. we have trained assistants ఓకే. who actually know how to deal with special needs kids. ఎస్ So ఎస్ we do that as well. చాలా బాగుందండి. స్పేస్ Thank కానీ you, ma'am. అంటే అరేంజ్మెంట్స్ కానీ పిల్లలకి అంటే వాళ్ళ మనసుకి నచ్చే విధంగా చాలా బాగా అరేంజ్ చేశారు. Thank you. సూపర్ డాక్టర్ గారు. అయితే ఇంకొంచెం డెప్త్గా సబ్జెక్ట్ వైజ్గా మరికొన్ని వీడియోస్ చేద్దామండి మనం. Sure, ma'am. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నమస్తే. Thank you. Thank you.